క్రైస్తవుడు అంటే మొండోడు, క్రైస్తవుడు అంటే కత్తికి ఎదురెళ్ళేవాడు, క్రైస్తవుడు అంటే శ్రమలు చూసి నవ్వేవాడు వెటకారంగా. ఏమవుతుంది నీ వల్లని? క్రీస్తు ప్రేమ నుండి మమ్ములను ఎడబాపునది ఏది? కరువా, ఖడ్గమా, వస్త్రహీనత, ఉపద్రవమా అని అంటాడు. ఏంటి ఖడ్గం అంటే అంత చిన్న విషయం అనుకుంటున్నావా పౌలు? చిన్న విషయమే క్రీస్తు ప్రేమతో పోల్చుకుంటే అని అంటాడు. క్రైస్తవ్యం అనేది రాడికల్ ఫెయిత్ అంటే తీవ్రమైంది. తల ఒగ్గదో, భయపడదో, మొత్తం మతాలన్నిటికీ వ్యతిరేకంగా మాట్లాడుతుంది. అసలు మిగిలినటువంటి మతాలను చూసి ఓరసూపుతో చూసి వెటకారంగా నవ్వుతుంది క్రైస్తవ్యం. భయపడదు క్రైస్తవ్యం. భయపడ్డు క్రైస్తవుడు. భయపడేవాడు క్రైస్తవుడు కాజాలడు. మనం ఏంటి, అయ్యగారు ప్రార్థన చేయండి, ఏమైందంటే రాత్రి పీడకలు వచ్చిందంట. పీడకలకు భయపడే వాళ్ళంతా క్రైస్తవులు ఏంటి? అరే కల్లో దయ్యం కనిపించింది, గొంతు కొరికి రక్తంతో తాగేసింది, పోయిందా ఒక చుక్కన్నా? ఇక్కడ గొంతు కొరికింది, అలా లీటర్ తాగేసింది అనుకుందాం. కాసేపు లేచి చూసి ఇలా చెయ్యి తడుముకోండి, ఏమైనా మరక అవుతుందేమో, రక్తం మరక అవుతుందా? ఇంకెందుకు ప్రార్థన? తాగలేదు కదా, తాగితే కదా ప్రార్థన. కళలకు భయపడే వాళ్ళంతా క్రైస్తవులు అయితే వచ్చారు. ఇది దౌర్భాగ్యం అంటే.